అండి, నేను మీ శోభరానికేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే గ్రే హెయిర్. సో గ్రే హెయిర్ అనేది చాలా మందికి ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటారా, ఇదివరకు అయితే మనకి 40+ 50+ వాళ్ళకే గ్రే హెయిర్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి 13 ఇయర్స్ అంటే టీనేజ్ నుంచి ఉన్న పిల్లలకు కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. రీజన్స్ ఏదైనా కావచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, లేదంటే హెరిడిటరీ అవ్వచ్చు, ఏదేమైనా సరే గ్రే హెయిర్ కనిపించేసరికి ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి కదండి. ఎవరైనా ఏదైనా మంచి ఫంక్షన్కో పార్టీకో మనం మంచి హెయిర్ స్టైల్ వేసుకుని లేదా మంచి డ్రెస్సింగ్ కానీ సారీ కానీ కట్టుకుని వెళ్ళిన తర్వాత ఇదేంటి నీ గ్రే హెయిర్ వచ్చేసింది అంటే మనకు ఆటోమేటిక్గా చిన్న బాధ అనిపిస్తుంది కదా. సో ఆ గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఎటువంటి ప్యాక్స్ యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. నేను జనరల్గా చెప్పేవి ఏంటి అంటే అందుబాటులో ఉండేవి ఓన్లీ న్యాచురల్స్ మాత్రమే చెప్తూ ఉంటాను కదా. సో అదే విధంగా ఇప్పుడు ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. వెరీ సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోరింటాకు పొడి. సో అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే హెన్నాలో మిక్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి గోరింటాకు పొడి తీసుకోండి, ఒక 1 బౌల్ తీసుకోండి. అలానే మనకి ఉసిరి పొడి తీసుకోండి. ఉసిరి పొడి అంటే మనకి ఆమ్ల పౌడర్ అమ్ముతూ ఉంటారు కదా మార్కెట్లో. సో ఉసిరి పొడి తీసుకుంటారు, ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకుంటారు. అలానే మనకి భృంగరాజ్ పౌడర్ తీసుకోండి, 4 టేబుల్ స్పూన్స్ మాట. సో ఈ భృంగరాజ్ పౌడరు, ఈ ఆమ్లా పౌడరు అండ్ గోరింటాకు పొడి, ఓకేనా. సో ఈ 3 ఏం చేస్తారంటే బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకోండి, ఓకేనా. బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకుంటారన్నమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఎందులో మిక్స్ చేస్తారు అసలు, ఇది ఐరన్ కంటైనర్, ఓకే. ఇనప కళాయిలో బీట్రూట్ జ్యూస్తో మన గోరింటాకు పొడి, ఉసిరి పొడి, అలాగే భృంగరాజ్ పొడి, ఈ 3 కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎంతసేపు, అట్లీస్ట్ ఒక 1 అవర్ నాననివ్వండి, ఓకే. 1 అవర్ నానిన తర్వాత చక్కగా మీ హెయిర్కి అప్లై చేసుకోండి. సో ఇందులో ఇంకొక టిప్ చెప్తాను. ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి అంటే 1 అవర్ నానిన తర్వాత చెప్పుకున్నాం కదా. సో హెయిర్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట. నీట్గా అంటే స్కాల్ప్ నీట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ కూడా నీట్గా ఉంటేనే మనం ప్రిపేర్ చేసిన ప్యాక్ అనేది చక్కగా అంటుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అని చెప్పుకున్నాం కదా. గ్రే హెయిర్ కంట్రోల్ కోసం అంటే మనకి హెయిర్ మీద ఆయిల్ ఉండకూడదు. ఆయిల్ ఉండగా మనం అప్లై చేసామనుకోండి, ఆయిల్ జిడ్డుకి మనకి పట్టకుండా ఉంటుందన్నమాట మనం పెట్టిన ప్యాక్. ఎందుకంటే ఈవెన్ స్కిన్ అయినా సరే హెయిర్ అయినా సరే అబ్జార్బెన్స్ ఉంటేనే కదా రిజల్ట్ వస్తుందని చెప్పుకుంటాను ఎవ్రీ టైం నేను. సో అబ్జార్బెన్స్ ఉండాలంటే హెయిర్ మీద మనకి ఆయిల్ ఉండకూడదు. ఆయిల్ లేనప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ప్యాకు, మనం అప్లై చేసిన ప్యాకు అబ్జార్బెన్స్ చేసుకుంటుంది హెయిర్, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, హెయిర్ అనేది నీట్గా షాంపూ వాష్ చేసుకుని ఉండాలి. డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోండి. స్కాల్ప్ అండ్ హెయిర్ కంప్లీట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అలానే ఉంచేసేయండి. 30 మినిట్స్లో మన హెయిర్ పీల్చుకుంటుంది అన్నమాట, ఓకే. మనం అప్లై చేసిన ప్యాక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. 30 మినిట్స్ తర్వాత ఆర్డినరీ వాష్తో వాటర్ చేసుకోండి, అంటే ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకోండి. దాని నెక్స్ట్ డే షాంపూ వాష్ పెట్టుకుంటారు అన్నమాట, ఓకే. ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. ఇది చాలా బాగుంది కదండి, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు అంతే కదా, సింపుల్గా ఉంది, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫర్ లేడీస్కేనా అంటే కాదండి, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్రై చేసినట్లయితే ఎర్లీ స్టేజ్లో గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, ఓకే అండి. సో చిన్నపిల్లలకి ఏంటి ఇప్పుడు, సో చిన్నపిల్లలకి ఇవన్నీ పెట్టాలంటే మనం భయపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో భయం అయితే ఏం పడక్కర్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలకి ఒక మంచి హెయిర్ ఆయిల్ చెప్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా. అలాంటప్పుడు నేను చెప్పబోయి ఈ ఆయిల్ కానీ మీరు పిల్లలకి అప్లై చేసినట్లయితే వాళ్ళకి కూడా గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. సో అది ఎలాగా అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఉసిరి ముక్కలు, అంటే ఆమ్లా ముక్కలు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆమ్లా పౌడర్ అని చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఉసిరికాయ ముక్కలు ఉంటాయి అన్నమాట, మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేసు లేకపోతే సీజనల్ టైంలో ఉసిరికాయలు తీసుకుని దాని సీడ్స్ అన్ని తీసేసి పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఈ ఉసిరి ముక్కల్ని ఎండలో పెట్టుకుని బాగా ఎండలో పెట్టండి. ఎండలో పెట్టింది బాగా డ్రై అయిపోతుంది కదా, ఈ ముక్కలు మనకి స్టోరేజ్ ఎన్నాళ్ళైనా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఈ ఉసిరి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి.
అలానే మనకి మెంతులు ఉంటాయి కదా, ఈ మెంతులు ఏం చేస్తారంటే మీరు చక్కగా బాగా డీప్ రోస్ట్ చేసేసేయండి. అంటే నల్లగా అయిపోవాలి. మనకి మెంతులు ఎలా ఉంటాయి, లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి కదా. సో ఆ ఎల్లోయిష్ కలర్ నుంచి మెంతులని కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి, అంత రోస్ట్ అవ్వాలి. సో బ్లాక్ అయిన తర్వాత ఈ మెంతుల్ని పౌడర్ చేసుకుంటే నల్లగా ఉండే ఒక పొడి తయారవుతుంది మనకి. ఓకేనా. ఇప్పుడు మన చేతులు ఏమున్నాయి, ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి, అలానే మనకి మెంతు పౌడర్ ఉంది. మెంతు పౌడర్ అంటే బ్లాక్ కలర్ ఉన్న మెంతు పౌడర్. ఓకేనా. ఈ రెండు మనకి రెడీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి భృంగ్రాస్, ఓకే, గుంట కలవరాకు అనేది పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అది తీసుకోండి. ఓకే. ఇప్పుడు క్వాంటిటీస్ ఎంత, నేను చెప్పబోయే ఆయిల్ మనకి రెగ్యులర్గా మనకి ప్రతిరోజు మనం వాడుతూ ఉంటాం కదా, కొబ్బరి నూనె చాలా శ్రేష్టమైనది కదా. సో ఈ కొబ్బరి నూనె తీసుకోండి, ఒక 500 ml తీసుకుంటారు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని చక్కగా వేడి చేస్తారు. ఓకే. సో ఆయిల్ అంతా మనకి బాయిల్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉసిరికాయ ముక్కలు మనం ఎండబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, ఈ ఉసిరి ముక్కలు ఒక బౌల్ తీసుకోండి. సో చక్కగా ఈ బౌల్ ఆఫ్ ఉసిరి ముక్కలు ఆ వేడి నూనెలో వేసుకోండి. అలానే మనకి మెంతు పౌడర్, బ్లాక్ కలర్లో ఉన్న మెంతు పౌడర్ ఉంది కదా, ఇది కూడా ఒక హాఫ్ బౌల్ తీసుకుని ఆ ఆయిల్లో వేయండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి భృంగ్రాజ్ పౌడర్. సో ఈ భృంగ్రాజ్ పౌడర్ కూడా మనకి ఒక హాఫ్ బౌల్ కూడా తీసుకుని అందులో వేస్తారు ఆయిల్లో. సో ఈ ఆయిల్లో ఈ 3 రకాలు మిక్స్ చేసాము. చక్కగా 3 బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఎంతసేపు బాయిల్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ బాయిల్ అవ్వనివ్వండి. సిమ్లో, హైలో మాత్రం పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టండి హాఫ్ ఎన్ అవర్. ఓకే. హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీనిని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఓకే. సో ఎవ్రీ సండే అయినా పిల్లలకి అప్లై చేస్తాం కదా, లేదంటే సాటర్డే నైట్ అయినా అప్లై చేస్తాము, ఎవ్రీ సండే అయినా అప్లై చేస్తాం కదా, అంటే హాలిడేలో అప్లై చేసుకుంటాం కదా. అలా అప్లై చేసినప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. సో చిన్నపిల్లలకే కాదండి, ఇది పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా బెటర్ కదండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి, అంటే ఈ ఆయిల్. సో పెద్దవాళ్ళైతే నేను చెప్పిన ప్యాక్ ట్రై చేయండి, పిల్లలు పెద్దలు ట్రై చేయాలంటే ఈ ఆయిల్ ట్రై చేయండి. చాలా ఈజీ కదా, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనం ఎంత తీసుకున్నాం ఇందులో ఆయిల్, 500 ml తీసుకున్నాం కదా. సో ఇందులో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనకు ఒక 200 ml పోయినా ఒక 300 ml ఆఫ్ ప్యూర్ ఆయిల్ మనకి దొరుకుతుంది కదా. చాలా ఈజీ కదండి, ప్రిపరేషన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఏమైనా పాడైపోయే వస్తువా అంటే కాదు కదా. చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని పక్కన స్టోరేజ్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకు ఒక 6 months వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకు ఉంటుంది కదా, ఈ కరివేపాకును కూడా మనం డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో కరివేపాకును తినాలంటే చాలా కష్టం కదా, మనకే కష్టం, పిల్లలకి ఇంకా తినరు కదా. అందుకే నేనైతే ఏం చేస్తానంటే చట్నీస్లో వేసేస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో ఏదైనా చట్నీస్ చేస్తూ ఉంటాం కదా, చట్నీస్లో ప్రతిసారి కరివేపాకుని అందులో యాడ్ చేస్తూ ఉంటాను. ఆటోమేటిక్గా కరివేపాకు మనకి లోపలికి వెళ్ళిపోతుంది, అంతే కదా. అలానే కర్రీస్లో కూడా పౌడర్ రూపంలో వేసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి పిల్లలకి తెలియకుండానే కరివేపాకుని మనం ఇంటేకి ఇచ్చినట్టు అవుతుంది, మనం కూడా తెలియకుండానే తింటాం కదా. ఈ టిప్స్ కానీ ఫాలో అయినట్లయితే గ్రే హెయిర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చా లేదా చెప్పండి, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కదా. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణికేత. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ గ్రే హెయిర్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కదండి. ఎందుకంటే నేను 22 years నుంచి నేను పార్లర్ రన్ చేస్తున్నాను అనమాట. 3 branches రన్ చేస్తున్నాను. అలాగే నన్ను మీరు టీవీ ఛానల్స్లో కూడా చూస్తూ ఉంటారు. అలానే ఈటీవీలో కూడా 20 years నుంచి చేస్తున్నాను. అలా మిగతా ఛానల్స్ కూడా మీరు చూస్తూనే ఉంటారు. సో అలానే వివిధ రకాల న్యూస్ పేపర్లో కూడా ఎంతోమందికి నేను చాలామందికి ట్రైనింగ్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాను. నాట్ ఓన్లీ వైజాగ్, చాలామంది నా స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు. అలానే విజయవాడ, గుంటూరు, బెంగళూరు అన్ని ప్లేసెస్లో త్రూ ఏపీ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక వరకు కూడా నేను క్లాసులు చెప్తూ వచ్చాను అనమాట. వాళ్ళందరూ నా ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు. సో ఇంతమందికి అక్కడికి వెళ్ళి చెప్పాల్సి వచ్చేదన్నమాట. నేను ఇదివరకు అయితే నేను ఆ ప్లేస్కి వెళ్ళి గుంటూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అలానే నెల్లూరు అవ్వచ్చు, కడప అవ్వచ్చు, అన్ని ప్లేసెస్లో ఆ ప్లేస్కి వెళ్ళి చెప్పాల్సి వచ్చేది.
సో ఇప్పుడు నేను ఎక్కడ ఉంటూనే అంటే నా ప్లేస్‌లో ఉంటూనే వీళ్ళందరికీ నేను చెప్పగలుగుతున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకైతే నా క్లాస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు మాత్రమే నా క్లాసులు నేర్చుకునేవాళ్ళమాట. ఇప్పుడు అందరూ ప్రతిరోజు మొబైల్ ఉన్న వాళ్ళందరూ కూడా నా క్లాసెస్ అంటే నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా వింటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విధంగానే ఇంకా నేను చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటాను. డిజైనింగ్ సారీస్ కూడా చేస్తూ ఉంటాను. డిజైనర్ బ్లౌజెస్ చెప్తూ ఉంటాను. ఇదివరకు మీరు చూసే ఉంటారు. ఈటీవీ సఖి అనే ప్రోగ్రామ్‌లో ఎంబ్రాయిడరీస్ కూడా చెప్పేదనమాట. సో అన్నిటి మీద మనకి గ్రిప్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో నేను ఎంబ్రాయిడరీస్ కూడా చెప్తూ ఉంటాను. ప్రెజెంట్ అయితే నేను బ్యూటీ టిప్స్ చెప్తూ ఉన్నాను. మధ్యలో మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఆ టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను నేను. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.